ఈవెన్ అన్న క్లాస్ 12 టాపిక్స్ ఇవి ఒక స్క్రీన్ షాట్స్ చేసుకోండి. ఇందులో మనకి సార్ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్, ఏవి హై వెయిటేజ్, ఏవి లో వెయిటేజ్, ఏవి ఈజీ చాప్టర్స్, ఏవి హార్డ్ చాప్టర్స్. సో ఈ టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కాకపోతే లెంత్ ఎందుకంటే ఇది కూర్చొని చదువుకొని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. దాట్స్ ద ఓన్లీ కీ కాన్సెప్ట్ హియర్. అర్థమైందా? హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈ రోజు మనం టీజీ ఎఫ్సెట్ 2027 వాళ్ళకి రోడ్ మ్యాప్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నా. ఫిజిక్స్లో మనకి సిలబస్ చూసుకుంటే క్లాస్ 11 టాపిక్స్, ఈవెన్ అన్న క్లాస్ 12 టాపిక్స్ ఇవి ఒక స్క్రీన్ షాట్స్ చేసుకోండి. ఇందులో మనకి సార్ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్, ఏవి హై వెయిటేజ్, ఏవి లో వెయిటేజ్, ఏవి ఈజీ చాప్టర్స్, ఏవి హార్డ్ చాప్టర్స్. ఇవి చూసుకుంటే ఈజీ చాప్టర్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి చాప్టర్ వెయిటేజ్ చూడండి. ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒక క్వశ్చన్, మోషన్ స్ట్రేట్ నుంచి 1 క్వశ్చన్, తర్వాత మోషన్ ప్లేన్ నుంచి 1 క్వశ్చన్, లాస్ ఆఫ్ మోషన్ 1 to 2 క్వశ్చన్స్ అన్న కొంచెం సీరియస్ చాప్టర్ అది. తర్వాత వర్క్ ఎనర్జీ పవర్ 2 క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 క్వశ్చన్స్, గ్రావిటేషన్ నుంచి 1 క్వశ్చన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 1 క్వశ్చన్, ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 1 to 2, థర్మోడైనమిక్స్ 2 నాన్న, కైనెటిక్ థియరీ 1 క్వశ్చన్స్, ఆసిలేషన్స్ 1 క్వశ్చన్స్, వేవ్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఓకేనా? తర్వాత ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్ నుంచి 1, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ నుంచి 1, కరెంట్ ఎలక్ట్రిక్ నుంచి మళ్ళీ 2 క్వశ్చన్స్ అన్న, మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్, magnetism and matter 1 question, electromagnetic induction 1 question, alternating current 1 question, electromagnetic waves 1 question, ray optics 2 questions అన్న. ఇది కొంచెం లెంతీ చాప్టర్. వేవ్ ఆప్టిక్స్ 1 question, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్ 1 question, ఆటమ్స్ 1 question, న్యూక్లియర్ 2 questions అన్న. తర్వాత సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ 2 questions, కమ్యూనికేషన్ సిస్టమ్ 1 questions. సో ఇందులో మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ అన్న చూసుకోండి. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, system of particles, mechanical properties of fluids, thermal properties of matter, thermodynamics, waves, current, electricity, moving charge, magnetism, ray optics, nuclei, semiconductor electronics, మరియు communication systems. సరే సార్, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్ మనకి ఓవర్ ద టైం పీరియడ్ ఆఫ్ 1 year ఉంది. సో నెక్స్ట్ 1 yearలో యూ కెన్ కైండ్ ఆఫ్ ఫోకస్ ఆన్ దీస్ చాప్టర్స్ మోర్. కాకపోతే లేదు సార్, ఐ వాంట్ డిస్కస్ ఈజీ చాప్టర్స్ కూడా. సో ఇందులో ఒకసారి ఈజీ చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఫిజికల్ వరల్డ్ చాలా ఈజీ, 1 dayలో చదివచ్చు. సో ఫిజికల్ వరల్డ్ అన్న యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ స్ట్రేట్ లైన్, మోషన్ ప్లేన్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ కాస్త లెంతీ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ డిఫికల్ట్, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. తర్వాత థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్. అలాగే మిగతా చాప్టర్స్లో క్లాస్ 12 టాపిక్ చూసుకుంటే ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం, మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, ఆటమ్స్, సెమీ కండక్టర్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ వాళ్ళు కవర్ చేసే ఉంటారు కాబట్టి సో మీరు ఏం చేయండి, ఈ పర్టికులర్ చాప్టర్స్ ఒకసారి కూర్చొని ఫటాఫట్ డివైడ్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఆల్సో పీవైక్యూస్ చేసుకుంటూ కూర్చోండి. ఇందులో ప్యారలల్గా మీ సెకండ్ ఇయర్ టాపిక్స్ అవుతున్న కొద్దీ ఈ చాప్టర్స్ మీద కూడా మీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవి నాన్న ఈజీ చాప్టర్స్ అండ్ ఆల్సో స్కోరింగ్ చాప్టర్స్. వీటిని ఏమంటే డూ ఆర్ డై చాప్టర్స్ లేదా లో ఎఫర్ట్ హై ఈల్డ్ చాప్టర్స్. అంటే తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, అంటే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మార్క్స్. ఇవి లేదు సార్, ఐ వాంట్ ఫోకస్ ఓవరాల్ చాప్టర్స్, నాకు మొత్తం సిలబస్ అంతా కవర్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్. చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కెపాసిటెన్స్, మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, రే ఆప్టిక్స్ అండ్ న్యూక్లియై. సో ఈ టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కాకపోతే లెంత్ ఎందుకంటే ఇది కూర్చొని చదువుకొని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. దాట్స్ ద ఓన్లీ కీ కాన్సెప్ట్ హియర్. అర్థమైందా? సో ఓవరాల్ మీరు చూసుకుంటే దిస్ ఈస్ ద వెయిటేజ్, కంప్లీట్ వెయిటేజ్. అందులో హై వెయిటింగ్ చాప్టర్ చూసుకుంటే అంటే ఏ చాప్టర్స్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాబోతుందని చూసుకుంటే దీస్ ఆర్ ద చాప్టర్స్. ఏవైతే ఎల్లో దాంతో టిక్ చేస్తున్న దీస్ ఆర్ ద చాప్టర్స్ అన్న. ఇందులో మళ్ళీ ఈజీ చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఇవి గ్రీన్ కలర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈజీ చాప్టర్స్. రెడ్ కలర్ ఉన్నాయండి, భయపడకండి, ఇవన్నీ వెరీ గుడ్ చాప్టర్స్, వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్. కాకపోతే కొంచెం మోడరేట్ డిఫికల్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇందు నుంచి. ఓకే సార్, డన్ సార్, ఇవన్నీ అన్నీ ఓకే, మాకు సిలబస్ అర్థమైంది, చాప్టర్ వెయిటేజ్ అర్థమైంది, ఓకేనా సార్. అండ్ ఆల్సో ఏవి ఈజీ చాప్టర్స్, ఏవి మోడరేట్ చాప్టర్స్ అన్నీ అర్థమైనాయి సార్. ఇప్పుడు మనకి అసలు ఏం చేయాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, హౌ టు స్టార్ట్, ఏ బుక్స్ వాడాలి అని చూసుకుంటే ఫస్ట్ బుక్స్లో మీరు ఫస్ట్ అయితే మీ పర్టికులర్ స్టేట్ లేదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అయితే కంప్లీట్ చేయండి. A to Z అన్ని చాప్టర్స్ ఒకసారి మంచిగా చదివితే మీకు ఇన్ అండ్ అవుట్ ఏమేమైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ కాన్సెప్ట్స్ ఫస్ట్ క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ స్టేట్ సిలబస్. సో టెక్స్ట్ బుక్స్ కవర్ చేసి దెన్ గో ఫర్ ఎ హ్యాండ్ బుక్ ఫర్ ఫిజిక్స్. సో ఈ పర్టికులర్ హ్యాండ్ బుక్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా వాడకండి, అస్సలే వాడకుండా. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫార్ములా బుక్. మీరు ఏంటంటే ఈ బుక్ని దీంతో పాటు ప్యారల్గా పక్కన పెట్టుకొని చదువుకోండి. సచ్ దాట్ మీరు ఇది చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు చాప్టర్ అయిపోయింది అనుకుందాం, ఇందులో మీరు లాస్ ఆఫ్ మోషన్ చదివారు టెక్స్ట్ బుక్లో, అయిపోయింది లాస్ ఆఫ్ మోషన్. ఈ పర్టికులర్ హ్యాండ్ బుక్లో లాస్ ఆఫ్ మోషన్లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి అని చెప్పి చూసుకోండి. దాని తర్వాత దానిలోనే పీవైక్యూస్ చేయండి. తర్వాత పీవైక్యూస్ బుక్ని మెయింటైన్ చేసుకోండి. సో ప్యారల్గా ఈ 3 బుక్స్ మీరు
ప్యారల్గా చాప్టర్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత లేదు సార్ నాకు ఇంకొంచెం కాన్సెప్ట్ ల్యాక్ అవుతుంది సార్, క్లారిటీ వస్తలేదు సార్ అంటే దెన్ యూ కెన్ గో ఫర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ బై హెచ్సి వర్మ. మంచి బుక్, చాలామంది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వాళ్ళు కూడా ఇది చదువుతూ ఉంటారు. బట్ మీరు దీన్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా, మళ్ళీ చెప్తున్నాను, రిఫరెన్స్ బుక్ లాగానే వాడాలి, టెక్స్ట్ బుక్ లాగా వాడకూడదు. సో దీన్ని మీరు రిఫరెన్స్ బుక్ లాగా వాడుకోండి. సో ఇక్కడ ఈ 3 ప్రాసెస్లో ఏదైతే 3 బుక్స్లో ఏదైనా డౌట్ ఉంది నాకు అర్థం కావాలంటే గో ఫర్ దిస్ బుక్. ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం మంచిగా కావాలి, ప్రాబ్లమ్ డెవలపింగ్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరగాలంటే గో ఫర్ డీసీ పాండే. డీసీ పాండేలో 5 వాల్యూమ్స్ ఉంటాయి. డీసీ పాండే మెకానిక్స్, తర్వాత ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇలా మీకు డిఫరెంట్ టాపిక్ వైజ్ వాల్యూమ్ వైజ్ ఉంటాయి. 5 వాల్యూమ్స్ ఉంటాయి. యూ కెన్ ప్రిఫర్ డీసీ పాండే. తర్వాత సార్ హౌ టు అటెంప్ట్ ద క్వశ్చన్ పేపర్. సో ఇవన్నీ ఓకే సార్, ఫైనల్ ఏదైతే మనం క్వశ్చన్ పేపర్ రాయబోతున్నామో ఆఫ్టర్ అన్ ఇయర్, ఆ క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ అటెంప్ట్ చేసే ప్రాసెస్లో వాట్ ద డిఫరెంట్ కీస్ అండ్ ఫ్యాక్టర్స్ దట్ కీ ప్లే రోల్ అని చెప్పి చూస్తే, ఫస్ట్ థింగ్ బీ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ యు లెర్న్ అండ్ విల్ లెర్న్. సో ఎప్పటి నుంచి ఏదైతే మీరు చదివారో, చదువుతున్నారో కాన్ఫిడెంట్గా చదవండి. చదివేది మంచి అర్థం చేసుకొని చదవండి అన్న. ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడా అర్థం చేసుకుని చదివితే అది వేస్ట్, కంప్లీట్లీ వేస్ట్ అది. ఓకేనా, లెర్న్ ఫండమెంటల్ స్ట్రాంగ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్జ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే అది ఏ డైరెక్షన్లో పోతుంది, ఇలాంటి ఫండమెంటల్ కీ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. దీస్ ఆర్ ద కీ దీస్ ఆర్ ద ఫౌండేషన్. ఈ కాన్సెప్ట్సే మిమ్మల్ని మీ పర్టికులర్ ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుందో దానికి ఒక ఫౌండేషన్ లే చేస్తుంది. సో ఫండమెంటల్ టాపిక్స్ మీద కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ లాట్స్ ఆఫ్ మాక్ టెస్ట్ అన్న. ఓవర్ ద టైమ్ చాప్టర్ అయిపోతున్న కొద్దీ చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ చేయండి. 3 చాప్టర్స్ అయిపోతున్న కొద్దీ ఆ పర్టికులర్ 3 చాప్టర్ గ్రాండ్ టెస్ట్లో రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఎందుకంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే అంత మంచి మార్క్స్ వస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది, అంత మంచి ర్యాంక్ వస్తే అంత మంచి కాలేజ్ వస్తుంది. సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఇన్ ద ప్రాసెస్ మీరు ఏ లెక్చర్ అయినా, ఏ వీడియో చూసినా, ఎవరిని ఫాలో అయినా డజంట్ మ్యాటర్, బట్ ఒక మంచి నోట్స్ని మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తే ఎగ్జామ్కి 1 వీక్ 2 వీక్స్ ముందు అసలు మీరు ఎక్కడక్కడ హడావడికి లేకుండా మీ నోట్స్ని మీరు తిప్పుకుని చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పటి నుంచి రాసుకుంటే ఎవ్రీ మంత్ ఒకసారి రివైజ్ చేసుకుని అనుకోండి. ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ 6 monthస్కి ఒకసారి ఇట్లా రివైజ్ చేసుకుంటూ కూర్చొని అనుకోండి. మీకు ఇంకా నెక్స్ట్ టైం ఏ పేజ్లో ఏముంది, ఏ ఫామ్లో ఉంది, అసలు దీని నుంచి ఏం అడుగుతాడు అన్న కాన్సెప్ట్ క్లారిటీ మీకు ఉంటుంది. నెక్స్ట్ రివైజ్ ఫార్ములా షీట్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్. మీకు టైం దొరికినప్పుడల్లా ఏదో సండేనో సాటర్డేనో కూర్చొని ఆ పర్టికులర్ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫార్ములాస్ రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెబ్సైట్లో మనకి ఇట్స్ ఆల్ అబౌట్ ఫార్ములా బేస్డ్. ఫార్ములా ఇచ్చి మనకి ఎలా అప్లై చేయాలి, లేదా ఆ ఫార్ములాని ఎలా అటు ఇటు ఇలా తిప్పేసి కొంచెం ట్యూన్ చేసి వేరే ఫార్మాట్లోకి తెచ్చుకునే ప్రాసెస్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో స్టార్ట్ ఎనీ పేపర్ విత్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ చాప్టర్స్ అండ్ ఈజీ వెయిటెడ్ చాప్టర్స్. సో ఇప్పటిదాకా చెప్పాను ఈజీ చాప్టర్స్ అని చెప్పి, ఆ చాప్టర్స్ నుంచి ఫస్ట్ అటెంప్ట్ చేయండి. లేదా మీకు ఫేవరెట్ అనిపించిన చాప్టర్స్ అటెంప్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈజీ చేసేస్తారు, ఆ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే ఎస్ నాకు ఈ చాప్టర్స్ వచ్చేసి, ఈ క్వశ్చన్స్ వచ్చేసి నాకు, సో ఫట్ అని చేసేసి ఆ క్వశ్చన్ చేసేసే ఫస్ట్. తర్వాత మీకు రాని చాప్టర్స్కి వెళ్ళండి. సో దట్ మీకు కావాల్సిన చాప్టర్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ విల్ గో టు ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్. తర్వాత సార్ హౌ టు బ్యాలెన్స్ ఎబ్సెట్ అండ్ ఆల్సో ఐపీ. ఈ ప్రాసెస్లో ఎబ్సెట్ని ఐపీని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్ అంటే చూడండి, బీ థరో విత్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ ఆర్ స్టేట్ టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ ఈ టెక్స్ట్ బుక్స్ని క్లారిటీగా అర్థం చేసుకుంటూ పోతే మీకు ఐపీ ప్రిపరేషన్ అక్కడ సగం అయిపోద్ది. నెక్స్ట్ ప్రిపేర్ ప్రైమర్లీ విత్ అప్రోచ్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కాన్సెప్ట్ని క్లియర్గా పెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే మన మెయిన్ ఎజెండా ఏంటన్నా ఎబ్సెట్. ఐపీ కానీ మన మెయిన్ ఎజెండా వచ్చేసి ఎబ్సెట్ ఉండాలి. సో దట్ ఈ ప్రాసెస్లో కాన్సెప్ట్ క్లారిటీ ఉందనుకోండి, ఐపీలో మీకు ఎలాంటి క్వశ్చన్ అడిగి కూడా మీ ఓన్ సెంటెన్సెస్ రాసేసి, డిస్క్రిప్టివ్ రాసేసి, ఫార్ములాస్, డెరివేషన్, డయాగ్రామ్స్ వేయడమే అందులో. సో మీరు కాన్సెప్ట్తో క్లారిటీ ఉండాలి, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది డెవలప్ చేసుకోండి. That way, both preparation for EBSET and IP can be handled simultaneously. With every chapter getting completed, prepare your own formula sheets and start working on important descriptive questions. In the process, chapter అయిపోయిన తర్వాత అందులో నుంచి వచ్చే ఇంపార్టెంట్ ఐపీ ప్రీవియస్ పేపర్స్ తీయండి. అసలు ఏముంది గెస్ట్ పేపర్లు చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ యాక్సెస్ దెమ్ ఫర్ ఫ్రీ నాన్న. ఓకే డన్. సో అలా ప్యారలల్గా మీరు ఐపీ ప్రిపరేషన్ మరియు EBSETకి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో వీటన్నిటిని కంబైన్ చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో వి బ్రాట్ అ సొల్యూషన్. ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి వీ హ్యావ్ బ్రిడ్జ్ కోర్స్ అన్న. ఆల్రెడీ మనకి వివేక్ సార్ బ్రిడ్జ్ కోర్సెస్ తీసుకున్నారు. సో బ్రిడ్జ్ కోర్సెస్ అయిపోతున్నాయి. దాని తర్వాత వీ హ్యావ్ లక్ష్య టీజీ EBSET బ్యాచ్. సో ఈ లక్ష్య టీజీ EBSET బ్యాచ్లో అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, వాట్ ఆర్ వీ గివింగ్? సో లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్, టాప్ నాచ్ ఫ్యాకల్టీస్ అందరు మీకు విత్ టైమ్ యూ విల్ గెట్ వెరీ లైవ్ లెక్చర్స్. వీక్లీ 6 లెక్చర్స్ ఉంటాయి. DPBs హోంవర్క్స్ విత్ సొల్యూషన్స్, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ విత్ సొల్యూషన్. మీకు ఎక్కడన్నా కష్టం వచ్చింది అనుకోండి, వీఆర్ రెడీ టు గివ్
రెగ్యులర్ టెస్ట్ విత్ డిస్కషన్, వీక్లీ టెస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి డిస్కషన్స్ ఉంటుంది. తర్వాత టెస్ట్ సిరీస్ అన్న, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని టెస్ట్ సిరీస్. తర్వాత ఫ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్. దిస్ ఈస్ అన్ ప్లస్ పాయింట్ ఫర్ సమ్మన్ హూ ఈస్ ఇన్ హ్యావింగ్ కన్ఫ్యూజన్. ఎవరికైతే సార్ ఐపీ వెబ్సైట్ ఎలా బ్యాలెన్స్ చేయాలన్న వాళ్ళకి యూ హ్యావ్ దిస్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అన్న. ఇదే పర్టికులర్ బ్యాచ్లో లక్ష ఏదైతే టీజీ వెబ్సైట్ ఉందో దీనిలోనే మేము మీకు బోర్డ్స్ కూడా క్లియర్ చేయబోతున్నాం. ఫైన్, అంటే ఐపీ. సో అది ఉంటుంది మీకు. తర్వాత రివిజన్ ఆఫ్ కంప్లీట్ ఫస్ట్ ఇయర్ వెబ్సైట్ కాన్సెప్ట్స్. సార్ మరి నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్నా, ఓన్లీ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాను లేదు. ఫస్ట్ ఫ్యూ మంత్స్ మీకు మొత్తం ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతనే వీల్ గో టు సెకండ్ ఇయర్ నన్ను. ఎందుకంటే వెబ్సైట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, అందులో అన్ని క్వశ్చన్స్ క్లబ్ ఇన్ అయ్యి కంబైన్డ్ అయ్యి వస్తాయి కాబట్టి. నెక్స్ట్ PYQs విత్ సొల్యూషన్స్, 24/7 డౌట్ సపోర్ట్. తర్వాత ఇందులో AI గురు కూడా ఉన్నాను. మీకు ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు ఆన్సర్ ఇవ్వాలన్నా మీరు దీన్ని AI గురు అనవచ్చు, యూ కెన్ యాక్సెస్ ఇట్. తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ అండ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్. సో దీస్ ఆర్ ద టాప్ ఫీచర్స్ వీఆర్ ప్రొవైడింగ్. దీంతో పాటు ఎన్నో ఫీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ అన్నట్టు, లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్. మీకు ఎప్పుడంటే అప్పుడు డౌట్స్ అడగచ్చు, లైవ్ కామెంట్స్ చేసి అండ్ యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఎందుకంటే ఇందులో మనకి మ్యారథాన్లు చాప్టర్ కంబైన్ చేయకుండా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ స్మూత్గా ఓవర్ ద నెక్స్ట్ 1 year కొనసాగుతుంది. ఓకే, సో యూ కెన్ యాక్సెస్ దిస్. అండ్ మీరు ఈ పర్టికులర్ బ్యాచ్ లక్ష్య టీజీ వెబ్సైట్ 27ని ఎన్రోల్ అవ్వచ్చు. యూ కెన్ యాక్సెస్ ఈ పర్టికులర్ కోర్స్ యొక్క కోర్స్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 2499 ఉందండి. ఎంత అది? 2499కి మాత్రమే. ఓకే, దట్స్ బెస్ట్ ప్రైజ్ యుల్ గెట్. ఓకే, సో అలానన్నా. సో ఐ గెస్ యూ విల్ ఆల్ జాయిన్ ద బ్యాచ్ అండ్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే. ఓకే, ఆల్రెడీ లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ రన్ అవుతున్నాయి, అందరూ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు స్టూడెంట్స్. సో ఐ విష్ యూ విల్ ఆల్సో స్టార్ట్ జాయినింగ్ దిస్ పర్టికులర్ బ్యాచ్ అండ్ లెర్న్ మోర్ ఫర్ ద నెక్స్ట్ 1 year. And all the best, Nana. Be curious, keep learning. This is Srikar signing off.